ఈ రోజు నుండి నాగపౌర్ణమి రోజులు వచ్చే 5 రోజుల వరకు చీకటి పడ్డాక ఎవరూ బయటికి రాకూడదని, వస్తే ప్రమాదం అని ఈ ఊరి పెద్ద కృష్ణమనాయుడు గారు అందరికీ తెలియజేయమన్నారు. కథ మొదలయ్యింది. ఏమంటున్నావు శివుడు? ఆ శివయ్య లీలలు అనుభవానికి వస్తే తప్ప ఎవరికీ అర్థం కాదు. చీకటి పడ్డాక ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రాకూడదని హెచ్చరించడమైనదహో. Bhairavi is there. अरे भैरवी जरा रुको ना. अरे నీది ఊరికి వస్తే మా ఇద్దరికి ఇక్కడ వదిలేసి తూ చెల్తా. హలో, నేనెందుకు వెళ్తానే? ఫ్రెండ్స్ ని వదిలేసి పారిపోయేదాన్ని కాదు. అందులోనూ నా ఊరిని చూడడానికి వస్తున్నారు. అలా చేస్తానా? అరే చూడదు, ఊరికే జోక్ చేసినా. సరే, లగేజ్ మొత్తం తీసుకున్నారా? హా తీసుకుందాం, చలో. భైరవి मैं परफ्यूम खरीद लेना भूल गई. నా దగ్గర ఉందిలే. అరే నీది నీ దగ్గర ఉంటే నాది ఎట్లా అవుతుంది? నీది నాది అన్నావంటే ఒక్కటిస్తాను చూడు. యా అల్లా, నాకే కొడతాయి నీది. నీది బామ్మకి నాది బోలుంగా. ఇంట్లో వాళ్ళతో ఏదైనా బోలావంటే వెనక ముందు చూడకుండా చాచి పెట్టి కొడతాను. ఇది నాకు ధమ్కి ఇస్తే నీకు నవ్వు ఇట్లా వస్తుంది. You are so funny. ఫన్నీ ఫన్నీ. నడు బాగి పద. ఏ ఫోన్ వస్తుంది. అరే దానికి ఎందుకు పరేషాన్? మా ఇంట్లో వాళ్ళు వీడియో కాల్ చేస్తున్నారు. లిఫ్ట్ చేసి బాత్ కరో. ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేస్తే తెలిసిపోతుంది. అయితే బాద్ మే బాత్ కరో. లిఫ్ట్ చేయకపోతే కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటారు. హాయ్ బుజ్జి. హాయ్ అత్త. ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను అత్త, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానురా. బాగా చదువుకుంటున్నావా?
మాట్లాడవేంట్రా? నువ్వు అమెరికాలో కదా ఉన్నావు. ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే అసలు అమెరికాలోనే అనిపించట్లేదే. వీడికే డౌట్ వచ్చిందంటే పెద్దవాళ్ళకి ఇంకా డౌట్ వస్తుంది. మాట్లాడవేంటత్తా? అదేరా, అమెరికాలో ఎక్కువ ఇండియన్స్ ఉంటారు కాబట్టి చాలా ఏరియాలో ఇండియాలోలానే ఉంటాయి. అమెరికా వాళ్ళు ఇండియాలో ఉంటే ఇండియా అమెరికాలా కనిపిస్తుందా? ఈ దొంగ రస్కల్కి ఏం చెప్పాలి? అయ్యో, అనవసరమైన నీ డౌట్స్ తోటి నన్ను విసిగించుకు. ముందు ఫోన్ని తాతయ్యకివ్వు ప్లీజ్. ఎవర్రా? అత్త తాతయ్య. అమ్మా భైరవి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానన్నా. మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీరెలా ఉన్నారు? దేశం కాని దేశంలో ఉంటున్నావు. నువ్వు అక్కడ బాగుంటే నేను ఇక్కడ ఆరోగ్యంగా ఉన్నట్టేనమ్మా. బాగున్నానన్నా. మావయ్య గారు, భైరవీనా? అవునమ్మా, మాట్లాడు. భైరవి, హాయ్ వదినా. బాగున్నావా? నా సంగతి తర్వాత. నువ్వు బొట్టెందుకు పెట్టుకోలేదు? పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాను వదినా. నువ్వు బొట్టు లేకుండా ఉండడం నాకిష్టం ఉండదు వదినా. నువ్వు అలా కనిపించొద్దు. How much time it will take? అరే దాంది కాందానా చాలా పెద్దది కాబట్టి కొంచెం టైం లగ్తా హే జీ. What's Kandan? కాందాన్ మీన్స్ ఫ్యామిలీ. ఫ్యామిలీ. Oh, I see. బామా, భైరవి ఫోన్. అవునా? బావున్నావా బంగారు తల్లి? బంగారం అని నువ్వే అంటున్నావుగా. బంగారం ఎప్పుడు బానే ఉంటుంది, బంగారు బామ్మ. ఏంటి ముసలి, రోజు రోజుకి గ్లామరస్ గా తయారవుతున్నావు? హీరోయిన్ గా ట్రై చేద్దాం అనుకుంటున్నావా? పోవే. నిజంగానే బామ్మ, చాలా బాగున్నావు నువ్వు. అది గ్లామర్ కాదే, నిన్ను చూసిన ఆనందం. ఓ ఆహా, అవునా? నువ్వు మా అందరి కలల రూపానివి కదా, అందుకు. అవును, నేనిచ్చిన కడియం వేసుకున్నావా, తీసి పారేసావా? అది అది నాన్నమ్మ. ఏమైంది? అది చెప్పు. అది పోయింది నాన్నమ్మ. చెప్తే నువ్వు కంగారు పడతావని చెప్పలేదు. అయ్యో, ఎంత పని చేసావే. అసలు నువ్వు అదేమనుకుంటున్నావు? నీకు ప్రాణం ఉందే. ఎన్నో పూజలు చేసి దాన్ని నీ చేతికి ప్రతిష్ఠించావు. దాన్ని పోగొట్టుకుంటావా? ఇప్పుడు ఎలాగే? భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? పిచ్చిదానిలా ఏమిటా నవ్వు? ఎందుకు ముసలి కంగారు పడతావు? కంగారు కాక మరేమిటే? కడియం ఉంది. ఎక్కడ? ఏది చూపించు. ఇదిగో. అమ్మయ్యా, ఊరికే నిన్ను ఆట పట్టించడానికి అలా చెప్పాను. ఇంకెప్పుడు అలా చేయకు. కడియం పోయిందనగానే నా పై ప్రాణం పైనే పోయింది. ఇంకెప్పుడు ఈ బామ్మతో పరాచకాలు ఆడద్దు. నీకెలాంటి ప్రమాదం రాకుండా అది నీ చేతికి వేశాం. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీయద్దు. తీస్తే నువ్వు ప్రమాదంలో పడతావు. చెయ్యనులే ముసలి, చెప్పాను కదా. నా భయం నాది, అందుకే గుర్తు చేస్తున్నాను. ఓకే.
ఓకే. నానమ్మ, మీ అందరినీ చూడాలనిపిస్తుంది. వచ్చేయమంటావా? ఆహా, అమ్మో వద్దు. పౌర్ణమి రోజుల్లో నువ్విక్కడికి రావడం మంచిది కాదు. పౌర్ణమి వెళ్ళిన తర్వాత వద్దు గాని, సరేనా? అవును, వెనకాలుంది ఎవరా అబ్బాయి? అతనెవరో నాకేం తెలుస్తుంది? నిజంగా నీకు తెలీదా? వాళ్ళ గురించి నాకెలా తెలుస్తుంది? ముస్లి, నా క్లాస్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. నువ్వు జాగ్రత్త. బాయ్. సరే బాయ్. జాగ్రత్త జాగ్రత్త. శివయ్య, దాన్ని చల్లగా నువ్వే చూడాలి. అరే భైరవి, నిధి బామ్మ నీతో అంతసేపు ఏం మాట్లాడింది? ఎప్పుడూ చెప్పేదే, మేం చెప్పేంత వరకు ఇంటికి రావద్దు, చేతికున్న కడియం తీయొద్దు అని. వాళ్ళ మూఢనమ్మకాలు వాళ్ళవి. మూఢనమ్మకాలు? What is that? సెంటిమెంట్స్. Oh, sentiments. Okay. ఈ పౌర్ణమి రోజుల్లో చీకటి పడితే ఇంట్లో నుంచి బయటికి రాకూడదు అంటారు. వస్తే ఏం జరుగుతుందో చూద్దామని మా వాళ్ళకి తెలియకుండా ఇండియాకి వచ్చాను. అరే, ఇదే విషయం నాకు ముందు ఎందుకు చెప్పలే? ఇప్పుడు చెప్పాను కదా. నిధి అంతే, ఎప్పుడు అప్పుడప్పుడే చెప్తాయి. అయినా ఈ పెద్దవాళ్ళు చెప్పినాయి అంటే దానికి మతలబ్ జరూరు ఉంటాయి. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితేనే నాకు కాలుతుంది. ఇంత చదువుకొని మనం కూడా వాళ్ళలానే ఆలోచిస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? అరే భైరవి, ఆ అల్లా ఉన్నది ఎంత నిజమో సైతాన్ ఉన్నది కూడా అంతే నిజం. అల్లాకి దండం పెట్టాలి, సైతాన్కి భయపడాలి. నేను మీలాగా దేన్ని గుడ్డిగా నమ్మను. ఇదిగో, నేనెప్పుడూ ఈ కడియాన్ని ఉంచుకునేది మా బామ్మ ప్రాణాల కోసం. అరే, ఇది కడియంకి నీది బామ్మకి ఏంటి సంబంధం? కడియం పోయిందని జోక్ చేస్తేనే ప్రాణం పోయినంత పనైంది. అది నిజంగానే పోయిందంటే ఇంకా అంతే. అదిగో అక్కడ టాక్సీ స్టాండ్ ఉంది, అక్కడ పోదాం పామంది. ఏ టాక్సీ, కార్తీ. వీడు కార్ డ్రైవర్ లాగా లేడు. ఏ, ఇప్పుడు డ్రైవర్స్ అందరూ ఇలానే ఉంటున్నారు, నువ్వు ఉండు. హలో, ఏంటి చూస్తున్నావు? నేను మిమ్మల్ని
ఎక్కడో చూసినట్టుందా? ఆహా, ఎక్కడ చూసావు? అది మిమ్మల్ని చూసినట్టే అనిపిస్తుంది. కానీ మిమ్మల్ని చూశానండి. ఖచ్చితంగా చూశానండి. షట్ అప్. హలో, నన్ను ఎవరు అనుకుంటున్నారు? నేను డ్రైవర్ని కాదండి. ఆహా, ఇదొక బిల్డప్పా? మీరు నన్ను ఆప్తావా? అమ్మాయిల్ని చూస్తే చాలు లుక్స్కి లొంగిపోద్దని, మాటలకి పడిపోతుందని ప్రతి ఒక్కడికి ఏదో ఫీలింగు. చీప్ ట్రిక్స్ ఏదైనా ప్లే చేశావంటే నా గురించి నీకు తెలీదు చెప్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, మీరు పదండి, వేరే క్యాబ్ చూసుకుందాం. ఆ శివ కంకణమే భైరవికి రక్ష. అది చేజారితే విషమ పరీక్ష. కాపాడే నాగులే కాలసర్పాలై భైరవిని హతమారుస్తాయి. ఎక్కడో చూసినట్టే ఉంది. ఏంటిది? ఏంటి పరీక్ష? నా వంశాంకురం భైరవిని కాపాడేది ఎవరయ్యా? నాగార్జునుడే ఆమె బలం, బలగం. అతడి చేతుల్లోనే భైరవి భవిష్యత్తు. ఏంటి పాపయ్య, ఏదో ఊరు బయలుదేరినట్టున్నావు? ఊరెళ్ళడం కాదయ్యా, ఈ ఊరే వదిలి వెళ్తున్నాం. అదేంట్రా? ఈ ఊళ్ళో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం బాబుగారు. ఆ గుడిలో ఉన్న దేవుణ్ణి కొలుచుకునే భాగ్యం లేదు. గుడి తలుపులు తెరవాలనుకున్న వారందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. పొన్నమి రోజుల్లో చీకటి పడితే ఇళ్లల్లో నుంచి బయటికి రాకూడదంటారు. వస్తే ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నోళ్ళు ఏమైపోయారో ఎంతవరకు పత్తా లేదయ్య గారు. ఇలాంటి భయాలతో బతకలేక, పుట్టే పిల్లల్ని కూడా భయాలతో పెంచడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నామయ్యా. పాపయ్య, నా మాట విను. క్షమించండి అయ్యా. కృష్ణమనాయుడు, ఈరోజు వీళ్ళెళ్ళారు, రేపు మరికొందరు వెళ్తారు. ఊర్లో మనుషులే లేకుండా చేయాలనుకుంటున్నావా? నేనేం చేశాను? ఆ గుడిలో దేవుడికి పూజలు లేకుండా చేసి ఈ పుట్టకి దండం పెట్టుకునే దుస్థితి కల్పించింది నువ్వు కాదా? మా పెద్దలు ఆ గుడి తలుపులు తెరవద్దని చెప్పారు. పెద్దలు చెప్పిన మాటను పాటించడం తప్పు కాదు కదా? తప్పే. ఆ గుడిలో ఏముందో తెలీదు. గుడి తలుపులు తెరిస్తే ఏం జరుగుతుందో తెలీదు. ఏం తెలియకుండా, ఏ కారణం లేకుండా ఆ గుడినెందుకు మూసేశారు? ఆ గుడిలో ఏదో నిధినిక్షేపాలు ఉండే ఉంటాయి, అందుకే మూసేసుంటారు. అవునండి. నాలాంటి వాళ్ళెవరూ ప్రశ్నించకుండా ఉండడానికే
ఏదో కీడు జరుగుతుందనే నెపం పెట్టి మూసేసుంటారు. మా పూర్వీకులంతా శివారాధనే జీవిత పరమావధిగా బతికిన శివభక్తులు. కొలిచే దైవానికి నిత్య పూజలు జరిగితేనే అందరికీ మంచి జరుగుతుంది. ఊరికి పెద్దగా ఉండి నువ్వు ఆ పని చేయకపోవడం వల్లే నీ కొడుకు చచ్చిపోయాడు. అది నువ్వు ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు ఆ గుడి తలుపులు తెరిపించకపోతే నీ కొడుకులాగే చాలా మంది సునంద సునంద బుద్ధుండే మాట్లాడుతున్నావా? నా మనవడు చనిపోవడం అనేది మా తలరాత. కాపాడే దేవుడు వరాలిస్తాడే తప్ప ఎవరి ప్రాణాలు తీయడు. దేవుడి నెపం పెట్టి నా కొడుకుని అవమానించాలనుకుంటున్నావా? అవమానం ఎందుకు అనుకోవాలి? నేనంటున్నదే నిజమయ్యుండొచ్చు కదా. నేను చేస్తున్న తప్పే అయితే ఎలాంటి కష్ట నష్టాలు ఎదురైనా పర్వాలేదు, కానీ ఈ ఊరికి మంచి జరగడం కోసం మా పెద్దలు చెప్పిన మాటను కాదని ఆ గుడి తలుపులు తెరవలేను. నీలాంటి వాళ్ళు అడిగే ప్రశ్నలకు కృంగిపోయో పౌరుషానికి పోయో ఈ గుడి తలుపులు తెరిచి ప్రమాదాన్ని ఆహ్వానించలేను. ఈ ఊరికి నష్టాన్ని కలిగించలేను. నాయుడు గారు ఏం చేసినా ఈ ఊరు మంచి కోసమే కదమ్మా చేసేది. నాయుడు గారు మంచితనాన్ని ప్రశ్నిస్తే ఆ దేవుని అవమానించినట్టు. మీరు మారరు, అందుకే ఆయన ఆటలు అలా సాగుతున్నాయి. రండి. వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః. నీ దర్శన భాగ్యం మాకెప్పుడు కలిగిస్తావు శివయ్యా? కాపాడే దేవుడు వరాలిస్తాడు గాని ప్రాణాలు తీయడు అని చెప్పారు కదా అత్తయ్య. మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు మీరే వెళ్ళి ఆ గుడి తలుపులు తీసి దర్శనం చేసుకోవచ్చుగా. ప్రాణాలు పోతాయని భయపడి కాదు, ఊరికి అరిష్టం జరగకూడదని తెరవడం లేదు. అరిష్టం జరుగుతుందో లేదో తెరిచి చూస్తేనే కదా తెలుస్తుంది. వెళ్ళి చూద్దాం పదండి. పాపం చేస్తే శాపం తగులుతుంది. ప్రమాదం జరగకుండా చూసుకోవడం తెలివి ఉండేవాళ్ళు చేసే పని. ప్రమాదాలకు ఎదురెళ్లడం మూర్ఖులు చేసే పని. శివయ్య నమ్మకాన్ని మన్నిస్తాడు, మూర్ఖత్వాన్ని క్షమించడు. అరే భైరవి, మీది ఊరు నాగవరం వెళ్ళటానికి ఇంకా 2 గంటలు పడతాయి కదా? లేదు, ఇంకో 1 అవర్లో వెళ్ళిపోతాం. అచ్చా 1 అవర్ అయితే లైట్ చలే జాతేనా? అవు నాగ పౌర్ణమి రోజుల్లో మీది ఊర్లో చీకటి పడ్డాక బయటికి రావటం బహుత్ ముష్కిల్ హేనా? కష్టమేమున్నదే, నాగ పౌర్ణమి రహస్యమేంటో తెలుసుకోవడానికే కదా మనం వస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఎంత ప్లాన్ చేసినా మా వాళ్ళందరూ రావద్దన్నారు. ఈసారి మిస్ అవ్వకూడదనే వస్తున్నాను. నాగ పౌర్ణమి రోజు నేను మా ఊళ్ళో ఉండాలి. ఆ రహస్యమేంటో తెలుసుకోవాలి. అదే రహస్యం మనకి మాలూం అవుతుంది. నిధి ఊర్లో నిధి గుడిలో నిధులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని తుమ్ బోలేనారే. అది తెలుసుకోవడానికే వెళ్తున్నాం. నీకంత తొందరే. ఖచ్చితంగా ఆ రహస్యమేంటో తెలుసుకుంటాను. పౌర్ణమి కట్టుబాట్ల గురించి, ఆ గుడి రహస్యం గురించి తెలుసుకుంటేనే తప్ప నన్ను ఎంతో ప్రాణంగా చూసుకున్న మా అన్నయ్య ఏమైపోయాడో తెలీదు.
మా అన్నయ్య గురించి తెలుసుకోవడానికే వచ్చాను. అరే భైరవి, నిధి చేతి కడియం ఏమైంది? ఏమైంది? Did you put it in your purse?